టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆసీస్ పర్యటనకు వెళ్లనున్నారు. అయితే వీరిద్దరూ ఈ ఏడాది ప్రారంభంలో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరపున ఆడారు. ఇక ఐపీఎల్ టైంలో ఈ ఇద్దరు టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చారు. కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా వీరిద్దరూ ఆడుతున్నారు. అయితే కేవలం ఒకే ఫార్మాట్ తో అప్పటి వరకు వీరిని జట్టులో ఉంచడం కష్టమే. దీంతో ఖచ్చితంగా వీరు డొమెస్టిక్ మ్యాచ్లు కూడా ఆడాలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ పార్థివ్ పటేల్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కీలకమైన సలహా ఇచ్చారు. వీరిద్దరూ దేశీయ వన్డే టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీని ఆడాలని ఆయన కోరారు. 2 ఏళ్ల సమయం చాలా ఎక్కువ. పైగా ఈ రోజుల్లో వన్డే మ్యాచ్లు కూడా పెద్దగా లేవు అని పటేల్ అన్నారు. గతంలో ఆటగాళ్లు సంవత్సరానికి 20 నుంచి 25 మ్యాచ్లు ఆడేవారు కాబట్టి ఫామ్ లో ఉండటం సులభమయ్యేది. కానీ ఇప్పుడు అలా లేదని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చారు.